ఇవాళ నేను ఒక స్టేటస్ చూశాను. అది ఎవరిదంటే, నేను థర్డ్ స్టాండర్డ్ నుంచి నేను మానేసిన ఒక ఫ్రెండ్ అనమాట. పేరు శ్రీను. తన మ్యారేజ్ అంట. తన స్టేటస్ పెట్టుకున్నాడు. అంటే తన నెంబర్ నా దగ్గర ఎలా ఉందని మీకు డౌట్ రావచ్చు. అంటే ఫ్రెండ్స్ని మర్చిపోకుండా గుర్తు చేసుకుందాం అని చెప్పి నేను ఎప్పుడో ఒక 5 years బ్యాక్ ఫేస్బుక్లోని తన సర్నేమ్తో పాటు సెర్చ్ చేస్తే నెంబర్ దొరికింది. అది ఫేస్బుక్లో చాట్ చేస్తే నెంబర్ తీసుకున్నాను అనమాట. అప్పుడు ఫోన్ చేసి గుర్తు చేస్తే తను ఏదో అపరిచితులతో మాట్లాడినట్టు మాట్లాడాడు. కొంచెం ఫీల్ అయ్యాను. బట్ ఏంటంటే ఇవాళ రేపు తన మ్యారేజ్ అంట. నాకు పెట్టాడు పలానా అంటే స్టేటస్ పెట్టుకున్నాడు తను. అంటే నాకు పర్సనల్గా ఏం చెప్పలేదు. బట్ చిన్నప్పుడు ఫ్రెండ్ కదా, కొంచెం బాధ అనిపించింది. ఇదేంటి చైల్డ్హుడ్ ఫ్రెండ్ కదా, చెప్తాడేమో, ఫోన్ ఏమన్నా వస్తా లేకపోతే మెసేజ్ వస్తా అని చెప్పి చూసాను. కానీ వాళ్ళు చూసాక అనిపించింది, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎప్పుడో కదా కలిసేది, ఒకసారి కలిస్తే బాగుండేమో అనిపించింది. తను మ్యారేజ్ చేసుకోవడం హ్యాపీ. ఎందుకంటే నాకు అప్పుడే ఒక 10 years పాప కూడా ఉంది కదా, పెళ్లి చేసుకొని. ఇంకా తను ఇప్పుడు చేసుకుంటా అంటే హ్యాపీ, లైఫ్ బాగా ఎంజాయ్ చేశాడు. కానీ లైఫ్లో సెటిల్ అయిన తర్వాత చేసుకుంటున్నాడు, అది హ్యాపీ. మా ఫ్రెండ్కి కంగ్రాట్స్ చెప్తున్నాను నేను మనస్ఫూర్తిగా. తను ఫ్యామిలీ లైఫ్ బాగా లీడ్ చేసుకోవాలని. బట్ ఏంటంటే చిన్నప్పుడు ఫ్రెండ్స్ని అందరూ గ్యాదర్ అవుతున్నారా, లేకపోతే నేను చదువు సగంలో బ్రేక్ చేశాను కాబట్టి ఒకవేళ నేను గుర్తులేనా, లేకపోతే ఏమో తెలీదు. అంత గుర్తులేనట్టయితే కాదని నేను అనుకుంటున్నాను. ఎంతమంది అలా గుర్తు పెట్టుకున్నారో కూడా నాకు తెలియదు. ఇప్పటిదాకా ఎంతమంది అలా కలిసి ఉన్నారో కూడా నాకు తెలియదు. బట్ నేను ఫోన్ చేసి, నేను కాల్ చేసి నా అపరిచితులతో మాట్లాడినప్పుడు కొంచెం బాధ అని అనిపించింది. అంటే నా ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వకూడదని అనుకున్నాడేమో మేబీ. దానికి కూడా నేను అందుకు హ్యాపీగానే ఉన్నాను. బట్ ఏంటంటే కొంచెం చిన్ని బాధ ఎక్కడో ఉందన్నమాట. మీలో ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషను ఆల్రెడీ జరిగి ఉంటుంది. ఎవరికైనా జరిగి ఉంటే ఒక కామెంట్ చేయండి.